ఓం నమో వెంకటేశాయ. కల్పవృక్షం కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. అయితే కోరిక లేని స్థితిని సాధకులు కోరుకుంటారు. కోరికలు అపరిమితం, ఒకటి తీరితే మరొకటి పుడుతూనే ఉంటాయి. అటువంటి కోరికలు లేని స్థితి కలగాలంటే తనను నమ్ముకో అంటూ పరమాత్మ అందించే దివ్య సందేశమే కల్పవృక్ష వాహన సేవ. తిరుపతిలోని కోదండరామ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కోదండరాముడు కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో విహరించే శోభాయమానమైన దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, నిరతి విభీషణు పాలి నిధానము, నిరతి విభీషణు పాలి నిధానము, గారిమ జనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. శబరి పాలి తత్వపూరహస్యము, అలరి గుహుని పాలి ఆదిమూలము,
తలప శబరి పాలి తత్వపు రహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే మాతా రామో మత్పితా రామచంద్రః స్వామీ రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాణ్యం జానే నైవ జానే న జానే దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజాః పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. తిరుపతి పట్టణంలోని కోదండరామస్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో విశేషమైనటువంటి వాహనం కల్పవృక్ష వాహనాన్ని వీక్షిస్తూ ఉన్నాం. నేడు శనివారం, అందున చాంద్రమానాన్ని అనుసరించి సంవత్సర ప్రారంభం రోజు శనివారం రావటం విశేషం. సాక్షాత్తుగా భగవంతుడి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులవ్వాలని ఈ విశేషమైనటువంటి రోజున కల్పవృక్ష వాహనం మీద స్వామివారి దర్శనమిస్తున్నారు. ఇది విశేషం గమనించండి భక్తులారా. అసలు రామచంద్రుడే కల్పవృక్షం వంటి వాడు. ఎందుకంటే ఒక కుమారుడుగా, ఒక అన్నగా, ఒక హితుడుగా, ఒక భర్తగా, ఒక సన్నిహితుడిగా, ఒక మిత్రుడుగా ఎలా చూచినా కూడా రామచంద్రుల్లో ఎన్నో కనపడతాయి మనకు సద్గుణాలు. అలాంటిది ఆయన కల్పవృక్ష వాహనం మీద వేయించేసి దర్శనమిస్తున్నాడంటే మరి సంవత్సర ప్రారంభం మనము చక్కగా చెప్పుకుంటాం ఉగాది అని. మరి ఈ ఉగాది విలక్షణమైనటువంటి విశేషాన్ని సంతరించుకుని అందరికీ ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విశేషమైనటువంటి విధానాన్ని పెంపొందింపజేసేటట్లుగా రామచంద్రుడి యొక్క కటాక్షం, జానకీదేవి యొక్క అనుగ్రహం, లక్ష్మణస్వామి యొక్క కృప, హనుమంతుడి యొక్క వైశిష్యము విలక్షణంగా ప్రతి ఒక్క భక్తులకు కలగాలనేటటువంటి సద్భావనతో మరి ఈ రోజున మనము ఈ బ్రహ్మోత్సవాలలో కల్పవృక్ష వాహన సేవను వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఇది చాలా విలక్షణమైనటువంటి వైశిష్యం. అందుకనే రామచంద్రుడి యొక్క వైభవాన్ని అనేక విధాలుగా మనం ప్రారంభంలో ఉన్నాం. రామచంద్రుడి తడు రఘువీరుడు అని. రామావతార వైశిష్యం ఎంత గొప్పదంటే వాల్మీకి మహాకవి తన ఆధ్యాత్మికతనంతా కూడా పొందుపరిచి చక్కగా అనుసంధానం చేశాడు. అందుకనే రామావతారాన్ని చెప్పేటటువంటి సందర్భంలో కూడా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యం రామాయణ మహానది. అడుగడుగునా నీరాజనం అందుకుంటున్నాడు. కొలువై ఉన్నాడు కోదండపాణి. చక్కగా నీరాజనాలు అందుకుంటూ పుష్పాలంకార శోభితుడై దివ్యాభరణ భూషితుడై అసలు రామచంద్రుడి యొక్క వైభవమే విశేషంగా ఉంటుంది. ఎందుకంటే త్రేతాయుగ ద్రష్ట స్రష్ట మహానుభావుడు. అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్ వ్రతం మమ అన్న మాట కట్టుబడ్డటువంటి వాడు శ్రీరామచంద్రుడు. పితృవాక్య పరిపాలనా ధురీణుడు. స్వార్థ చింతన లేనటువంటి వాడు. పారమార్థిక చింతన పెంపొందించుకున్నటువంటి వాడు. 10 మందికి ఆదర్శప్రాయమైనటువంటి వాడు కాబట్టి ఆదర్శ రాముడుగా విరాజిల్లుతాడు.
కొలువై ఉన్నాడే కోదండపాణి అని మహానుభావుడు చెప్పాడు కాబట్టి కోదండాన్ని చేతపూని చక్కగా దర్శనమిస్తున్నాడు కల్పవృక్ష వాహనం మీద. ఇప్పటి వరకు రామచంద్రుడి యొక్క విశేషాలు తెలుసుకుంటున్నాం. వాహన విశేషాలను స్వామి అనుగ్రహం కలిగినప్పుడు తెలుసుకునే ప్రయత్నం. గజరాజులు ముందు కదులుతూ ఉంటాయి. కారణం ఏమంటే ఏనాడో ఒకనాడు తన వంశంలో తన జాతిలో ఎవరినో రక్షించాడు స్వామి. అది ఏ అవతారమైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. భద్రాత్మకాని అడిగిన కారణం చేత భద్రత కల్పించాడు గనక ఆ విశ్వాసాన్ని చూరగొని గజరాజులు ప్రతి సేవలో ముందుంటాయి. గజరాజుల ద్వారా మనం తెలుసుకోవాల్సింది నమ్మకము విశ్వాసము కలిగి ఉండాలి అని. తర్వాత రామావతారంలోకి వచ్చేటప్పటికి స్వామివారు ధర్మ వైశిష్యాన్ని పెంపొందించాడు. సహజంగా మన మిత్రులు మన పొగట్టం, మన బంధువులు పొగట్టం చూస్తాం. కానీ రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి శత్రుపక్షంలో ఉన్న మారీచుడు కూడా పొగిడాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని మూర్తి భవించినటువంటి ధర్మదేవతకి ఆకృతే శ్రీరామచంద్రుడయ్యా రావణ తొందరపడబాక అని చెప్పాడు. అదేవిధంగా రామచంద్రుడి యొక్క విశేషాన్ని చెబుతూ ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్. నిజమైనటువంటి ధర్మం ఎక్కడుందంటే రాముడిలో ఉన్నది. ధర్మానికి ప్రతిరూపం. ఎందుకంటే 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి, ఒప్పుకున్నాడు. తెల్లవారితే పట్టాభిషేకం అన్నాడు, ఒప్పుకున్నాడు. అంటే పట్టాభిషేకం అంటే పొంగిపోలేదు, అడవులకు వెళ్ళమంటే కుంగిపోలేదు. స్థితప్రజ్ఞత కలిగినటువంటి వాడు మహానుభావుడు మా రాముడు. అలాంటి రామచంద్రుడిని అందరూ మా రాముడు అని అంటారు. ఎందుకు అనగలుగుతున్నామంటే ప్రతి ఇంటా కూడా రామచంద్రుడి యొక్క వైభవం విశేషంగా అనుసంధానం చేస్తూ ఉంటారు. అందులో తిరుపతి పట్టణంలో కోదండరామస్వామి దేవాలయం చాలా విలక్షణమైనటువంటిది. మరి జాంబవంతుల వారు దీన్ని ఏర్పాటు చేసినట్టుగాను, కాలాంతర్గత జనమేజయ మహారాజు అనుసంధానం చేసినట్టుగాను ఇక్కడ స్థల పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఎవరు ఏర్పాటు చేసినా చూచేది మనం, చూచే భాగ్యాన్ని కలిగించింది రామచంద్రుడు. మనం చూస్తున్నాం, రామచంద్రుడు చూపిస్తున్నాడు. కాబట్టి అంతా రామమయం. ఈ ఆలయ ప్రాంగణం అంతా రామమయం. ఎటు చూచినా భక్తులు, ఎటు చూచినా హారతులు, ఎటు చూచినా ఆనందం. ఇది కల్పవృక్ష వాహనంలో ఉన్నటువంటి విశేషం. కల్పవృక్షం అంటేనే అసలు కల్పవృక్షం ఎక్కడి నుంచి వచ్చింది? దేవదానవులు క్షీరసాగర్ మథనం చేసినప్పుడు అమృతం కోసం మదిస్తూ ఉంటే మందర పర్వతం కవముగా వాసుకి తాడుగా ఉంటే స్వామివారు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంతో కింద ఉండి ఆ పర్వతాన్ని నిలబెట్టాడు. ఆ క్షీరసాగర్ మథనం జరిగినప్పుడు అక్కడ కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ ఆవిర్భవించినాయి. అలాంటి కల్పవృక్షం దేవేంద్రుడి దగ్గర ఉంటే సాక్షాత్తుగా ఆజ్ఞాపించాడు, బ్రహ్మగారు ఆజ్ఞాపించాడు. ఇది బ్రహ్మోత్సవాలు కాబట్టి, ఓ దేవేంద్ర ఆ కల్పవృక్షాన్ని నేరుగా తిరుపతికి పంపించు. రామచంద్రుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, కోదండరాముడికి ఆయన అధివసించవలసినటువంటి వైశిష్యం ఉన్నది కాబట్టి అని చెప్పగానే బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి ఆ కల్పవృక్షము నేరుగా దేవేంద్రుడి దేవలోకం నుంచి ఈ ఆధ్యాత్మికమైన తిరుపతి పట్టణానికి వచ్చి చక్కగా స్వామివారు వేయించేసి ఉన్నారు. చూడచక్కని సోయగంతో మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటారు. మరి లక్ష్మణస్వామి, మరి జానకీదేవి ఎవరిని చూచినా, అసలు శ్రీమద్ రామాయణంలో ఎవరిని చూచినా, ఎవరిని గురించి మాట్లాడుకున్నా తనివి తీరదు, ఇంకా ఏదో కొత్త విషయం వస్తూనే ఉంటుంది. అలాంటి కోదండరాముడు తిరుపతి పట్టణంలో కోదండరామాలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు వీరు వారన్నేమి రామచంద్రుడు ఎవరికే కటాక్షాన్ని అనుగ్రహాన్ని ఇస్తే వారు వారి కైంకర్యాలు నిర్వర్తించి చక్కగా ఏర్పాట్లు అన్నీ కూడా చూచేవారికి ఆనందం. అయితే అందరూ తిరుపతికి వస్తారా? ఎక్కడో దూరాన ఉంటారు. వారి కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో ఈ వాహన సేవలను వీక్షించడం విశేషం. అందున చాంద్రమానాన్ని అనుసరించి సంవత్సర ప్రారంభం రోజున కల్పవృక్షం మీద రాముడిని చూచి నమస్కరించుకుంటే ఇంతకు మించేముంది. కల్పవృక్షాన్ని సాక్షాత్తుగా ఒక వైశిష్యం చెప్పుకున్నప్పుడు భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పే శ్రీమద్ భాగవతంలో కూడా రామచంద్రుడి యొక్క ప్రస్తావన చేశాడు మహానుభావుడు పోతనామాచ్యుడు. అది కూడా ఒకసారి మనం అనుకుందాం. రామచంద్రుడు ఎంత గొప్పవాడంటే తాటకమర్దించి తపసి జన్మముగాచి హరివిల్లు విరచి ధైర్యమున మెరసి ప్రబలులైనట్టి
విరాధ కబందొగ్గర కరదూషణాది రాక్షసులదునిమి వానర విభునేలి వాలి కొలగజేసి జలరాశి గర్వంబు చక్కజేసి సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల గడిమిద్రుంచి అల విభీషణు లంకకు నదుపు చేసి భూమి సుతగూడి సాకేతపురమునందు రాజ్యసుఖముల గైకొన్న రామవిభుడు వరుసనను బ్రోచుచుండు ప్రవాసగతులా. అలాంటి రామచంద్రుడే ఈనాడు ఈ బ్రహ్మోత్సవ వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యాన్ని పొందుతున్న భక్తులు ధన్యులు. సంవత్సరం ప్రారంభం రోజున ఇలా కల్పవృక్ష వాహనం మీద స్వామిని చూచినప్పుడు మనం కోరుకునే కోరికలు తీరుస్తాడు రాముడు. అయితే మనం కోరుకునే కోరిక 10 మందికి ఉపయోగపడేదిగా ఉండాలి. మన కోసం కాకుండా 10 మంది కోసం కోరాలి. అలా కోరినప్పుడు ఆ 10 మందిలో మనం కూడా ఉంటాం కాబట్టి రామానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని అనేక పురాణాలు చెబుతూ ఉన్నాయి. మరి కల్పవృక్ష వాహనం గురించి చెప్పుకోవాలంటే రామాయణ భారత భాగవతాల్లో 3 విషయాల్లో కూడా పౌరాణిక నేపథ్యాన్ని చూచినప్పుడు శ్రీరామచంద్రుడి యొక్క వైభవము ఇందాక మనం చెప్పుకున్నటువంటి పద్యములో
చక్కగా రామావతార వైశిష్యం అంతా కూడా వచ్చింది. అదేవిధంగా ఈ కల్పవృక్షాన్ని ఒకసారి చూచినప్పుడు ఆకులు, కాయలు, పండ్లు ఇవన్నీ కూడా మనకి చూచే భాగ్యాన్ని కలిగి సత్ఫలితాలను ఇచ్చేటటువంటివి. అలా రామచంద్రుడు కోదండాన్ని చేతబూని జానకీ సమేతుడై, లక్ష్మణ సంసేవితుడై, పుష్పాలంకార భూషితుడై కొలువు తీరి కల్పవృక్ష వాహనం మీద వేయించేస్తే ఏమనుకోవాలి? లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబూ అన్నట్టుగాను ఇక్కడికి వచ్చేటప్పటికి లలిత స్కందము రామమూలము సుకాలాపాభిరామంబు, శ్రీరామచంద్రుడే ఆధారమైనటువంటి వాడు. మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై. ఎంత చక్కటి వైశిష్యమండి! ఒక చక్కటి కాండం, చెట్టు నిలబట్టడానికి ఆధారమైనటువంటి కాండం. మరి రామచంద్రుడే ఆధారమైనటువంటి వాడు. రామాయణానికి మూలాధారం ఎవరంటే శ్రీరామచంద్రుడు. రామచంద్రుడి యొక్క చరిత్ర అనుసంధానం చేయబడింది రామాయణంలో. అలాంటి శ్రీరామచంద్రుడి యొక్క ధర్మము, న్యాయము, అదేవిధంగా సత్యము, మాటకి నిలబడేటటువంటి విధానము అన్నింటినీ మనం ఒక్కసారి చూచినప్పుడు చాలా గొప్ప విషయం పొందుపరచబడి ఉన్నది. 14 సంవత్సరములు వనవాసములో ఉన్నప్పుడు ధర్మాన్ని తప్పకుండా నిర్వర్తించినటువంటి ధర్మకార్య నిర్వహణాధురీణుడు. అందుకనే ఇందాక అనుకున్నట్టుగా సీతాదేవిని అపహరించాలనేటటువంటి కోరిక రావణాసురుడికి కలిగినప్పుడు మారీచుణ్ణి ప్రోత్సహించాలని చూస్తే మారీచుడు హితోపదేశం చేశాడు రావణుడికి. కానీ తొందరగా తలకెక్కదు కదా, అందులో 10 తలలో ఉన్నటువంటి వాడు గర్వం ఎక్కువ. అందుకని అక్కడ మారీచుడు అన్నటువంటి మాటని వాల్మీకి చక్కగా చెప్పాడు. ఇదిగో ఈ మహానుభావుడు ఈ రామచంద్రుడి గురించే వస్తున్నాడు మన ఇంటికి. ఇంటింటా రాముడు, నడయాడే రాముడు, కదలాడే రాముడు, కల్పవృక్ష వాహనం మీద కోదండ రాముడు. చూచే భాగ్యం మనది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్వ లోకస్య దేవానాం అఘవానివా. ఎంత గొప్ప విషయమండి! ఆనాడు యాగ సంరక్షణ కోసం విశ్వామిత్రుడితో వచ్చినప్పుడు తాటకను సంహరించాడు, సుబాహుని సంహరించాడు, మారీచుడిని తప్పించాడు అక్కడి నుంచి. ఎందుకంటే రాబోయే కాలంలో మారీచుడు అవసరం ఉంది కాబట్టి. అయినా కూడా మారీచుడు తనని రామచంద్రుడు బాణంతో కొట్టాడనేటటువంటి కోపం లేకుండా సాక్షాత్తు రావణాసురుడి నిండు సభలో లంకానగరంలో రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాడే. ఇది రాముడి యొక్క వైశిష్యం. రామానుజరణం ప్రపద్యే మాతాపితాపదయ సర్వం మణియమేన మదన్మయానామాద్యత్తన కులపదే శ్రీమద్దదంగ్రేగళం ప్రణమామి మూర్ధనా బుధం ధరచ్చమగదాక్వయ శ్రీభక్తిదారుళధేరయోగివాహాన్ பரஹாளிதீந்திரமித்ரான் திரிமத்பராம் குதமணியம் பிரணதோத்வரித் நாராயணன் படைத்தான் நான் மோனக்கேரான் ரெண்ணும் தள்ளிரா மொழிதப்பி மாலள நெஞ்ச வைபம் மொழிதை வாழ்த்து சாதித்தருளா நான் மோகனே நாராயணன் படைத்தான் நான் மோகனே
அந்தாதி மேலிட்டு அறிவித்தேன் ஆழ்பொருளாய் சேந்தாமாள் கொண்டடி தேர்ந்து நான்முகனே நாராயணன் படைத்தார் நான்முகனே தான் முகமாய் சங்கரனை தான் படைத்தான் முகமாய் அந்தாதி மேலிட்டு அறிவித்தேன் ஆழ்பொருளாய் சேந்தாமாள் கொண்டு நீ தேர்ந்து தேருங்கா राम दशरथ राम निज सत्य काम नमो नमो शरधि बंधन रामा शरधि बंधन राम सवन रक्षक राम गुरुतर रविवंश कोदंड राम शरधि बंधन राम सवन रक्षक राम गुरुतर रविवंश कोदंड राम राम दशरथ राम धनुज हरण राम दशरथ सुत राम विनुतामर स्तोत्र विजय राम धनुज मनुजावतार राम मनुजावतार राम
మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోధ్య రామ మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోధ్య రామ రామ దశరథ రామ విలసిత రఘురామ విలసిత రఘురామ వేద గోచర రామ కలిత ప్రతాప శ్రీ వెంకటగిరి రామ విలసిత రఘురామ వేద గోచర రామ కలిత ప్రతాప శ్రీ వెంకటగిరి రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ శ్రీరామచంద్రుడి యొక్క వైభవం అంతా కూడా ఇక్కడే కనపడుతూ ఉన్నది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్దజేరు స్వామి వారు చిన్నజేరు స్వామి వారు వారి గోష్ఠి దివ్య ప్రబంధ పాసుర గానం చేశారు. వాహనం ముందు ఇది ఒక విశేషం. అలాగే వేద పండితులు వేద వైద్యుడైనటువంటి రామచంద్రుడి యొక్క వైభవాన్ని స్తుతిస్తూ ఉంటారు. మరి దివ్య ప్రబంధం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆళ్వార్లను కూడా ఒకసారి మనం తలుచుకుందాం. ఆళ్వార్లు రామచంద్రుడి గురించి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అదిగో గోష్ఠి మనకు ఆ భాగవతోత్తములైనటువంటి వారిని సూచినా కూడా పుణ్యమే అంటారు. ఇక్కడ ఆళ్వార్లు ప్రస్తావన చేశారు రామచంద్రుడి గురించి. ఒకసారి మనం అనుకుందాం కల్పవృక్ష వాహనాన్ని చూస్తూ. కన్నార కడల్ సూళ్ ఇలంగైక్కు ఇరైవంతన్ కన్నార కడల్ సూళ్ ఇలంగక్కు ఇరైవంతన్ తిన్నాగం విళక్కచ్చరం సెలవయత్తాన్ విన్నోర్ తుజుం వెంకట మామలయమేయ అన్నా అడిగే నిడరి కళయ్యాయే. ఎంత చక్కటి వర్ణనండి. ఆళ్వార్లు తాదాత్మ్యం చెంది అందులో జీవించి ధన్యతను పొందారు. వారంటారు చాలా సువిశాలమైనటువంటిది, ఎంతసేపు చూసినా తనివి తీరినటువంటిది, సుందరమైనటువంటిది, సముద్రము చేత ఆవరించబడినటువంటి లంకానగరం అంటారు. సంస్కృతంలో కూడా కవి చెబుతాడు శతయోజన విస్తీర్ణం దశయోజన్మంతం అష్టయోజన మౌనత్యం లంకాం రావణ పాలితాం అని. అలాంటి లంకానగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రావణాసురుడు యొక్క శరీర బలాన్ని మానసిక ధైర్యాన్ని క్షీణించేలా చేసినటువంటి ధీశాలి ధైర్యశాలి శక్తివంతుడు మహానుభావుడు తన బాణవర్షం చేత రావణాసురుణ్ణి హతమార్చినటువంటి గొప్పవాడు దశరథరాముడు. అది ఇక్కడ తండ్రి యొక్క గొప్పతనాన్ని చెబుతూ దశరథ ఇందాక మనం పాటలో కూడా దశరథరామ అని సంబోధన విన్నాం. కాబట్టి ఆళ్వార్లు కూడా అలాగే సంబోధిస్తూ ఉన్నారు. అందుచేత దుష్ట సంహారం చేయటానికే తన అవతారమని చెప్పడం కోసం తాను అవతరించినట్లుగా జానకీదేవిని వెంటబెట్టుకు రావడం చాలా రెప్పపాటు పని రామచంద్రుడికి. కానీ రావణాసురుడికి ఒక అవకాశం ఇచ్చి చూచాడు. ఇచ్చిన అవకాశాన్ని రావణాసురుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆయన సోదరుడు విభీషణుడు సద్వినియోగపరుచుకున్నాడు. చెప్పి చూచాడు.
అన్నయ్య నువ్వు చేస్తున్న తప్పు, జానకీదేవిని తీసుకెళ్లి రామచంద్రుడికి అప్పచెప్పి క్షమాపణ కోరమన్నాడు. నువ్వా నాకు చెప్పేది, నా వెనక పుట్టినటువంటి వాడివి అని శిక్షించడానికి ప్రయత్నం చేస్తే విభీషణుడు ఒక మాట చెప్పాడు, నీ చేత శిక్షించబడే కన్నా రాముడిని శరణు వేడితే మంచిదని గగనతలంలో వస్తాడు. అందుకనే అంతరిక్షగత శ్రీమాన్ అన్నారు విభీషణుడిని. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అన్నారు. ఆ విభీషణుడు అనే పేరులోనే ఉంది అంతా విశేషం. ఆ సందర్భంలో రామచంద్రుడి పక్కన ఉన్నటువంటి సుగ్రీవుడు వానర్రాజు, ఆయనకి ఒక ధర్మ సందేహం వస్తుంది. ఇతను శత్రుపక్షంలో వాడు, సాక్షాత్తుగా మనకు ప్రత్యక్ష శత్రువు అయినటువంటి రావణాసురుడు సోదరుడు కదా, ఇతనికి ఎలాగ శరణు ఇస్తాం మనము, మీరు ఎలా ఇవ్వగలుగుతారు ఇది అని ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తాడు. అప్పుడు సాక్షాత్తుగా మహానుభావుడు శ్రీరామచంద్రుడు అంటాడు, వాల్మీకి చెప్పాడు ఇక్కడ, అనయైవం హరిశ్రేష్ఠ దత్తమస్యాభయమ్మయ విభీషణో వా సుగ్రీవ యదివా రావణ స్వయం. ఎంత గొప్ప విషయం అండి. అందుకే రామచంద్రుడే ఒక కల్పతరువు లాంటి వాడు. అందుకనే కల్పవృక్ష వాహనం మీద రామచంద్రుడిని చూడమంటారు. ఆయన మనస్సు చాలా గొప్పది, ఆయన ఆలోచన గొప్పది, ఆయన విధానం గొప్పది, ఆయన నడక గొప్పది. అసలు ఆయనకు ఆయనే సాటి, లేరొకరు మరొకరు పోటీ. అందుచేతనే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదే నమః అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఒకటే మాట చెప్పాడు, సుగ్రీవా నీ సందేహం నాకు అర్థమైంది, కానీ నేను చెప్పేది ఒకటి విను. ఇప్పుడు వచ్చింది రావణాసురుడు సోదరుడు విభీషణుడు, అతనికి శరణిస్తున్నాను. ఇంకొక విషయం చెబుతాను, విభీషణుడే కాదు, మనకి ప్రత్యక్ష శత్రువు అయినటువంటి ఈయన అన్నగారు రావణాసురుడు వచ్చి స్వయంగా శరణు వేడినా లేదనక కాదనక ఇస్తాను, శరణిస్తానని చెప్పాడే, అది రామచంద్రుడిలో ఉన్నటువంటి గొప్పతనం. అలాంటి మహానుభావుణ్ణి మనము తిరుపతి పట్టణంలో కోదండరామాలయంలో చూస్తున్నాం, బ్రహ్మోత్సవాల్లో చూస్తున్నాం. కొలువు తీరి ఉన్నాడు, చక్కగా ఆ కల్పవృక్ష వాహనం మీద అలా ఆలయం చుట్టూ ప్రదక్షిణంగా చేస్తూ ఉన్నాడు. సాంప్రదాయంలో పూరప్పాటు అంటారు. మరి ఈ రోజున రామచంద్రుని చూడటం చాలా విశేషం. ఇక ఈ వైపు ఉన్నటువంటి అమ్మ జానకీదేవిని గురించి కూడా 2 మాటలు అనుకుందాం. ఎందుకంటే ఆ తల్లి పరమ సాధ్విమణి. రామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు మరి కష్టమని తెలుసు కూడా రామచంద్రుడి వెంట నారదుస్తులతో బయలుదేరి వచ్చిందంటే ఎంత గొప్ప విషయం అండి. అది ధర్మపత్ని అనేటటువంటి విధానానికి తగినటువంటి విధానం. అడిగాడు రామచంద్రుడు, మా నాయనగారు నన్ను కదా వనవాసానికి వెళ్ళమన్నారు, మరి నీవు ఇక్కడే ఉండి మా తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ ఉండు, నేను తిరిగి వస్తానని చెప్పాట. అప్పుడు రామచంద్రుడి యొక్క చరణారవిందములను మాత్రమే చూస్తూ జానకీదేవి ఒక మాట చెప్పింది, స్వామి ఒక చిన్న విజ్ఞాపన చేస్తాను, ఏమిటి సాధ్వి అని అడిగాడు. ఎంత చక్కగా పిలిచాడో ధర్మపతిని చూడండి. ఏమిటి సాధ్వి అన్నాడు రామచంద్రుడు. ఆమె చెప్పింది, మీ తండ్రి గారి మాటను నిలబెట్టడం కోసం మీరు వనవాసానికి వెళ్తున్నారు, మా తండ్రి గారి మాటను పోషించుకోవడం కోసం నేను తమ వెంట వస్తాను అంటే ఏమన్నారు మీ తండ్రి గారంటే, మీకు గుర్తులేదా స్వామి, నా చేతిని మీ కరకమలంలో ఉంచుతూ పాణిగ్రహణం చేసే సందర్భంలో ఇయం సీతా మమసుత తవధర్మ చరితవా ప్రతిచైనా భద్రంతే పాణిగృణీశ్వపాణినా అని ధర్మకార్య నిర్వహణలో తోడ్పడుతుందని చెప్పారు కదా. అందుచేత మీరు ఎక్కడ ఉంటే అక్కడే నాకు ధర్మం, మీరు ఎక్కడ ఉంటే అదే నాకు అయోధ్య, మీతో ఉండేదే నాకు సయోధ్య. మీరు ఎక్కడ ఉంటే అదే నాకు అయోధ్య, మీతో కలిసి ఉండేదే నిజమైన సయోధ్య అని చెప్పి వచ్చిందే తల్లి. అలాంటి తల్లి అందరికీ ఆదర్శప్రాయం. అందుకనే సీతాయా చరితం సీతాయా పతయే నమః. రామచంద్రుడు కూడా ఒక కవి చమత్కారంగా చెబుతాడు. రామాయ అని పిలిచాట ఒక భక్తుడు, అలా చూసి ఊరుకున్నాడు. రామభద్రాయ అన్నట్ట విని ఊరుకున్నాడు. రామచంద్రాయ అన్నాడు, ఒకసారి క్రీగండ చూశాడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ అన్నాడు భక్తుడు. రాముడు చిరునవ్వు నవ్వాడు. నాథాయ అన్నాడు, ఊరికే పలకరించినట్టుగా చూచాడు.
చివరికి ఆ భక్తుడికి ఏమనాలో తెలియక సీతాయా పతయే నమః అని 2 చేతులు జోడించి నమస్కరించగానే, నాయనా ఇలా రా, నీకొచ్చినటువంటి అవసరమేమి అని అడిగాడట. అంటే జానకీదేవి అంటే రామచంద్రుడికి ఎంత ఆప్యాయతో చూడండి. నిజంగా అణువణువున చెట్టు పుట్ట రాయి రప్ప ఆకు అలము కొమ్మ రెమ్మ ఏదైనా అడగండి, రామచంద్రుడు సీత గురించి ఎంత తప్పించాడో, సీతాదేవి గురించి ఎంత తప్పించాడో చెబుతాయి. మరి అట్లాంటి రామచంద్రుడు మరి కారణ జన్ముడు, మనకు ఆరాధ్యదైవమైనటువంటి వాడు. మన పురాకృత జన్మ పుణ్యఫల సుకృతం వలన చాంద్రమానాన్ని అనుసరించి సంవత్సరం ప్రారంభం రోజునే కల్పవృక్ష వాహనం మీద కోదండరామస్వామిని సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి స్వామిని దర్శించగలుగుతున్నామంటే ఇది కాదా ఆనందం, ఇది కాదా భాగ్యం, ఇది కాదా మహద్భాగ్యం. ఎక్కడో దూరాన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ భాగ్యం కలిగిస్తాం. అది రామానుగ్రహం వల్లే స్వామివారిని మనం దర్శించగలుగుతూ ఉన్నాం అని భావించుకోవాలి. తర్వాత ఈ పక్కన లక్ష్మణస్వామి ఏం చేసి ఉంటాడు, అన్నదమ్ముల యొక్క సఖ్యత ఎలా ఉండాలి. ఒక మాట ఉన్నది రామాయణంలో, జ్యేష్ఠ భ్రాత తదైవచ, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు పెద్ద కుమారుడు. ఇది గొప్ప విషయము. మరి రామచంద్రుడికి పట్టాభిషేకం కాకుండా భరతుడికి పట్టాభిషేకం అన్నప్పుడు భరతుడు పట్టాభిషేకం చేసుకున్నాడా? లేదు కదా. రామ పాదుకలను తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి పరిపాలన చేశాడు రాముడు వచ్చే వరకు. ఇది అన్నదమ్ముల యొక్క వైశిష్ట్యం. పెద్ద కుమారుడికి ఇచ్చే గౌరవం అక్కడ చూపించాడు వాల్మీకి భరతుడి ద్వారా. మరి లక్ష్మణస్వామి సర్వస్వము కూడా రామచంద్రుడిని అనుకున్నాడు. ఈయన వనవాసానికి వస్తున్నాడు, బయలుదేరాడు. అడిగాడు రామచంద్రుడు, ఏదో మీ వదిన నేను వెళ్తున్నామంటే వేరే విషయం, కానీ నువ్వెందుకు లక్ష్మణ వచ్చేది, ఇక్కడే ఉండు, అందరం వెళ్ళిపోతే ఎట్లా అంటే, అన్నగారు మన్నించండి, అగ్రజ మన్నించండి, మీ ఇద్దరు తండ్రి మాట కోసం వనవాసానికి వెళ్తుంటే నేను నా తల్లి మాట కోసం వస్తున్నానని చెప్పాడు. ఏమన్నది నీ అడిగాడట. సుమిత్రాదేవి ఏమన్నది అని అడిగితే అప్పుడు వాల్మీకి చక్కగా చిత్రీకరించాడు. లక్ష్మణస్వామి అంటాడు, రామన్ దశరథం విద్య మాం విద్య జనకాత్మయ అయోధ్యాం అటవీ విద్య అన్నది. కాబట్టి రామచంద్రుణ్ణే నీ తండ్రిలాగా చూసుకో, జానకీదేవినే నీ తల్లి అయిన నాలాగా చూసుకో, అడవినే అయోధ్యగా చూసుకో, నీ కష్టాన్ని వాళ్ళ కష్టాన్ని నీ కష్టాన్ని భరిస్తూ వాళ్ళకు సుఖం కలిగించు, వాళ్ళ కష్టం కలగకుండా చూడు, నీ నిద్రనైనా త్యజించి వాళ్ళు పడుకునేటట్టు చూడు, నీ ఆహారాన్ని త్యజించి వాళ్ళు తినేట్టు చూడు, అంటే వాళ్ళని కంటికి రెప్పలాగా చూడమని మా అమ్మ చెప్పింది కాబట్టి వస్తున్నా అన్నాడే. అది అందుకనే లక్ష్మణో లక్ష్మీ సంపన్న. గొప్ప విషయం అండి ఇది. ఇలాంటివి శ్రీమద్ రామాయణంలో మనకు ఎన్ని దొరుకుతాయో. అందుకనే భారతీయ జీవన వ్యవస్థలో శ్రీమద్ రామాయణానికి రామచంద్రుడి యొక్క చరిత్రకి ఒక విలక్షణమైనటువంటి స్థానం ఉన్నది. కాబట్టే ఈ బ్రహ్మోత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా, ఏనాడు త్రేతాయుగంలో రామచంద్రుడు ఏమిటి, జాంబవంతుడు ఏర్పాటు చేయటం ఏంటి, ఈనాడు కల్పవృక్ష వాహనం మీద రాముడి దర్శనం ఏమిటి అంటే అదంతే రామానుగ్రహం. శ్రీరామా సమేత రామ శ్రీరామ, సీతా సమేత రామ శ్రీరామ, రాతి నాతి చేసిన శ్రీరామ రామ, సీతా సమేత రామ శ్రీరామ, రాతి నాతి చేసిన శ్రీరామ రామ, సీతా సమేత రామ శ్రీరామ. ఆదిత్య కులమునందు అవతరించిన రామ, కోదండ భంజన రఘుకుల రామ.
ఆదిత్య కులమునందు అవతరించిన రామ కోదండ భంజన రఘుకుల రామ ఆదరించి విశ్వామిత్రు యాగముగాచిన రామ ఆదరించి విశ్వామిత్రు యాగముగాచిన రామ వేద వేదాంతములో వెలసిన రామ రామ సీత సమేత రామ శ్రీరామ బలిని సుగ్రీవు పాలి నిధానమ రామ ఇలమునులకు అభయము ఇచ్చిన రామ బలిని సుగ్రీవు పాలి నిధానమ రామ ఇలమునులకు అభయము ఇచ్చిన రామ జలధి నవ్వు మొనను సాధించిన రామ జలధి నవ్వు మొనను సాధించిన రామ అలరు రావణ దర్ప హరణ రామ రామ సీత సమేత రామ శ్రీరామ లాలించి విభీషణుని లంక ఎలించిన రామ చాలి శరణాగత రక్షక రామ లాలించి విభీషణుని లంక ఎలించిన రామ చాలి శరణాగత రక్షక రామ మేలిమిసి వెంకటాద్రి మీద వెలసిన రామ మేలిమిసి వెంకటాద్రి మీద వెలసిన రామ తాలిమితో వెలయు ప్రతాపపు రామ రామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ 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 రాతి నాతి చేసిన శ్రీరామ అనేటటువంటి సంకీర్తన విన్నాం. అలాగే మనం మొదలు పెడదాం ఇప్పుడు చెప్పుకునేటటువంటి విషయాన్ని. రాతిని నాతిగా పదపరాగము చేనొనరించినట్టి రాతిని నాతిగా పదపరాగము చేనొనరించినట్టి ప్రఖ్యాతి గడించినావు శివకార్ముక భంగమునర్చి వ్యర్క భూజాతమనంబు దోచితివి సారసలోచన శ్యామలంగా సంప్రీతిని గావు మయ్య నిను వేడద శ్రీరమణ జనార్దనా. అహల్య శాపాన్ని పోగొట్టినటువంటి మహానుభావుడు కదా నీవు. నీ వైభవం ఏమని చెప్పగలం రామా. ఈ సందర్భంలో మనము ఒక మహానుభావుని తలుచుకోవాలి. శ్రీరామదాసు కంచెర్ల గోపరాజు ఆయన గారు రామచంద్రుడి యొక్క వైభవాన్ని చక్కగా చెప్పాడు. మొక్కిన నీకు మొక్కవలే మోక్షమునిచ్చిన నీవేవలని తక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిది అంటాడు. ఇంకో చోట చెబుతాడు రామనామం ఎంత గొప్పది. రామ అనేటటువంటి నామాన్ని జపిస్తున్నప్పుడు కదలి ఖర్జూరాది ఫలముల కన్నను మధురమవు నీ నామమేమి రుచిరా అన్నాడు. చాలా గొప్ప విశేషం. అసలు ఈ రామనామాన్ని తారక మంత్రంగా మహానుభావుడు సాక్షాత్తు ఆయన గారు చెప్పాడు. సాక్షాత్తుగా జగత పితరవందే పార్వతీ పరమేశ్వరు అని చెప్పుకుంటాం కదా. పార్వతీదేవి అడిగింది కేనోపాయనరుణ విష్ణోర్నామ శాస్త్రకం పఠితైర్ పండితే నిత్యం శ్రోతమిచ్చామ్యహం ప్రభు అని. అప్పుడు పరమేశ్వరుడు తన మనస్సులో ఉన్న భావాన్ని చెప్పాడు. ఏమీ లేదు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆమెకు ఒక సందేహం వచ్చింది పార్వతీదేవికి, ఉమాదేవికి. ఈయనేమో ఉమాపతి చెప్పిన ఆయన. రాబోయే కలియుగము వేగంగా ఉంటుంది, కొద్దిసేపు ఒక చోట కూర్చుని సహస్రనామాలు చదవలేరు.
అలాంటి వారి పరిస్థితి ఏమిటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్ని అని చెప్పాడు పరమేశ్వరుడు. 3 సార్లు శ్రీరామ అంటే సహస్రనామం చదివినట్లే. ఈ సాక్షాత్తు పరమేశ్వరుడి చేత రామనామ వైశిష్యం ఇలా అనుసంధానం అయిందంటే దీనికి మించినటువంటి ప్రమాణం మరేమున్నది? అయితే ఒకటి, 3 సార్లు శ్రీరామ అంటే సహస్రనామం అయిపోతుందా? ఒకసారి గణిత పరిభాషలోకి వెళ్దాం. ఊహాగణితం ఎలాగైతే బీజగణితం అని రేఖాగణితం అని ఉన్నాయి, అట్లా ఊహాగణితం వెళ్ళినప్పుడు ఒకసారి శ్రీరామ అంటే 10 సార్లు ఆ రామచంద్రుడి యొక్క వైభవాన్ని చెప్పినట్లట. రెండవసారి శ్రీరామ అంటే 10 × 10 = 100, అంటే 100 విధాలుగా ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని చక్కగా రామావతార వైశిష్యాన్ని అనుసంధానం చేసినట్లు. మూడవసారి శ్రీరామ అంటే 100 × 10 = 1000, అంటే సహస్రనామముల చేత రాముణ్ణి ఆ భగవంతుణ్ణి ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తలిచినట్లు. కాబట్టే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని అని మనం అనుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక తిరుపతి పట్టణంలో ఈ కోదండరామస్వామిని దర్శించినప్పుడు ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలమైనటువంటి దేవాలయం. భక్తులారా, మీరు తిరుమల స్వామిని దర్శించడానికి వచ్చినప్పుడు ఈ కోదండరామాలయాన్ని కూడా దర్శించండి. చాలామంది వస్తూ ఉంటారు ప్రతిరోజు. చాలా సువిశాలమైనటువంటిది. మరి అదేవిధంగా ఇక్కడ విలక్షణమైనటువంటి ఆధ్యాత్మిక భావన. కొద్దిసేపు రామాలయంలో కూర్చుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అసలు ఆ రాముడిని చూస్తేనే మనస్సు అంతా రామమయమైపోతుంది. అలా ఒకసారి ప్రదర్శనం చేసి అక్కడ కూర్చుంటే ఎంత ఆహ్లాదం కలుగుతుందంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు దూరం అవుతాయి. ఇది తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి కోదండరామాలయం యొక్క వైశిష్యం. మరి అలాంటి ఆలయానికి తార్కాణమైనటువంటి మహానుభావుడు మరి ఈ రోజున కల్పవృక్ష వాహనం మీద వేంచేసి దర్శనమిస్తూ ఉన్నాడు. కల్పవృక్షం అంటే మనం ఏది కోరితే అది ఇస్తుంది. అసలు ఏది కోరితే అది ఇచ్చే రామచంద్రుడే అక్కడ ఉన్నప్పుడు ఆ కల్పవృక్ష వాహనం ఎంత పుణ్యం చేసుకుందో, ఆ కల్పవృక్షం ఎంత పుణ్యం చేసుకుందో రామచంద్రుడికి వాహనమైంది. ఇలా భావించుకుంటాం మనం. అందుచేత రామానుగ్రహాన్ని పొందడానికి ఇంతమంది భక్తితో ఈ వాహన సేవలో పాల్గొంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ప్రాంతం నుంచి వచ్చారో రామానుగ్రహాన్ని పొందారు. శ్రీరామచంద్రుడు ఒక చక్కటి మాట చెప్పాడు, అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతమ్మ అని. అందరినీ కాపాడతానన్న మాట కట్టుబడ్డాడు. ఇక్కడ కోదండరామస్వామిగా వెలుగొందుతూ దర్శనమిస్తూ ఉన్నాడు. అందుకనే రాముని గురించి మాట్లాడుకునేటప్పుడు పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన శరది శోషణ సత్య భాషణ సత్కృపామయ భూషణ దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన. ఏది తక్కువ రాముడికి అన్నింటిలోనూ రామచంద్రుడి యొక్క వైభవం పొందుపరచబడే ఉంటుంది. అలాంటి కోదండరాముణ్ణి చక్కగా మనము ఈ బ్రహ్మోత్సవాల్లో దర్శిస్తున్నాం. ఉదయము సాయంత్రము కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తి వరకు ప్రత్యక్ష ప్రసారంలో మనం చూచే భాగ్యాన్ని పొందుతున్నాం. అడుగడుగునా హారతులు ఇస్తున్నారు. రాముడికి హారతి ఇచ్చేటప్పుడు భక్తితో శ్రీరామ 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 అంటూ మరి ఆనాడు అడిగాడు శ్రీరామదాసు, దాసిన చుట్టమా శబరి దాని కృపామతి నెలినావు నీ దాసుని దాసుడా గుహుడు వాని వ్యసంద బ్రోచినావు నీ దాసులలోన నేనొకడ దాశరథి కరుణాపయోనిధి. ఇంకొక విషయం చెప్పాడు. రామచంద్రుడు యొక్క వైభవాన్ని చెప్పడానికి జంకాల్సిన పని లేదు, కుంగాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, వెనుదిరగాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన కోదండం పట్టుకుని ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకే దానికి తగ్గట్టుగా చెప్పాడు ఒక పద్యాన్ని. ఈ కల్పవృక్ష వాహనం మీద స్వామిని చూస్తూ ఒక మాట అనుకుందాం మనం. ఏమన్నాడు శ్రీరామదాసు, బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చున్ గడగట్టి భేరికాడండ డడాండ నినదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. రామచంద్రుడు యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి వెనకాడాల్సిన పరిస్థితి ఉన్నది. రామచంద్రుడు సర్వ రక్షకుడు. అందుకనే శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అనుకుంటాం. కాబట్టి ఓ దశరథి కరుణాపయోనిధి, నీ వైభవాన్ని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము
అంటే మీకు చక్కటి దర్శనం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని సీతాలక్ష్మణ సమేతుడై కల్పవృక్ష వాహనం మీద రామచంద్రుడు దర్శనం ఇస్తూ ఉన్నాడు. అలాంటి రాముణ్ణి దర్శించండి, రామానుగ్రహాన్ని పొందండి, ఇంతకు మించిన భాగ్యం ఏముంటుంది. అందుకనే జనకసుతామనో విమల సారస కోమల చంచరీకా చందన శరదిందు కుందహర తారమరాళ పటీర చంద్రిక వినుత యశో విశాల రఘువీరా దరత్సిత పద్మపత్రలోచన నిటలాంబక ప్రకట చాప విఖండన. రామచంద్రుడు తన అవతార వైశేషం అంతా కూడా 10 మందికి ఉపయోగపడేట్టుగానే ఉన్నాడు. ఒక్కసారి శ్రీమద్ రామాయణాన్ని కనుక చూస్తే సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు చెప్పాడు, నదులు ప్రవహిస్తున్నంత వరకు, కొండలు నిలకడగా ఉన్నంత వరకు రామచంద్రుడి చరిత్ర శాశ్వతంగా ఉంటుంది అని. ఇది చాలా గొప్ప విషయం. మరి బ్రహ్మ చెప్పాడు కాబట్టే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇది ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం. అలాంటిది కల్పవృక్ష వాహనం మీద వేంచేసి రామచంద్రుడికి తల్లి దీవెన చాలా విశేషంగా ఉన్నది. ప్రతివారు కూడా మాతృదేవోభవ అని ఎందుకు చెప్పుకుంటామంటే, ఇప్పటికి కూడా తిరుమలలో అనేక సేవలు జరుగుతాయి. కానీ ప్రారంభమయ్యేది సుప్రభాత సేవ, కౌసల్య సుప్రజారామ అని. కాబట్టి రామావతారానికి అక్కడ ప్రాధాన్యం ఉన్నది. వనవాసానికి రామచంద్రుడు బయలుదేరుతుంటే కౌసల్య వచ్చి తల్లి ప్రాణం కదా, ముందు నాయన అందిట. కానీ ఈయన ఒప్పుకోలేదు. అమ్మా, నాన్నగారి మాట వినాలి, పితృవాక్య పరిపాలన దుర్యుడు రామచంద్రుని భవిష్యత్తులో అనుకోవాలంటే ఆమె మనస్సును సమాధానపరుచుకుని సరే వెళ్ళిరా నాయన అంటూ ఒక మాట చెప్పింది. వాల్మీకి చక్కగా చెబుతాడు, ఎం పాలయసి ధర్మత్వం దృత్యాచ నేమేన చ సవై రాఘవ శార్దూల ధర్మత్వం అభిరక్షతు. నాయనా, నీవు ధర్మానికి కట్టుబడ్డవాడవి. రాఘవ శార్దూల అని సంబోధించింది, చాలా గొప్ప విశేషం. అదేవిధంగా ఒక చక్కటి దీవెనిచ్చింది తల్లి, మంగళాశాసనం చేసింది. ఋతవత్ సాగరా ద్వీపా వేదాలోకాదిశస్యతే మంగళాని మహాబాహో దిశంతు శుభమంగళా. నీకు వనవాసంలో ఉన్న 14 సంవత్సరాలు ఋతువులు, వృక్షములు, ఋషులు, ప్రకృతి అంతా కూడా అండగా ఉంటాయి. ఇది తల్లిగా నా దేవనన్నదే కౌసల్య. అందుకనే కౌసల్యాసుతరామ అని మనం అనుకోవచ్చు. అందుకనే మాతృదేవోభవని వేదాలు చెబుతున్నాయి. తల్లి దీవెన చాలా గొప్పది. అందుచేత ఆ తల్లి దీవెన వల్లనే రామచంద్రుడు 14 వత్సరములు ఎన్ని ఇక్కట్లు వచ్చినా, ఎన్ని కడగండ్లు వచ్చినా తట్టుకుని నిలబడి దుష్ట సంహారం చేసి తిరిగి అయోధ్యకు వచ్చి దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ 11,000 సంవత్సరములు పరిపాలన చేసినటువంటి చారిత్రాత్మక, ఆధ్యాత్మిక, ధార్మిక, పౌరాణిక నేపథ్యం కలిగినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. ఆయన్ని ఆశ్రయించి ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయనందు భక్తి కలిగి ఆయన్ని వేడుకుంటూ ఆయన్ని సేవిస్తూ ఆయన్ని కొలుస్తూ ఆయన్ని తలుస్తూ ఉన్నప్పుడు ఆ రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని చక్కగా అనుసంధానం చేసినటువంటి వైశిష్యంలో రాముడు విలక్షణమైనటువంటి విధానం కలిగినవాడు కనుక రామచంద్రుణ్ణి కల్పవృక్ష వాహనం మీద దర్శిద్దాం. శ్రీరామాయ నమః.
చూశారుగా కోదండరాముని కల్పవృక్ష వాహన సేవను. ఓం నమో వెంకటేశాయ.